రాములవారి కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబవుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన వేడుక. కళ్యాణాన్ని కనులారా వీక్షించడానికి ఏటా లక్షలాది మంది భక్తులు భద్రాద్రి తరలివస్తారు. ఈసారి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎంతమంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి రాములవారి కళ్యాణ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, భద్రాద్రి రాములవారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భద్రాద్రిని దక్షిణ అయోధ్యగా పిలుస్తూ ఉంటారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భద్రాచలంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19 నుంచి మొదలైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 27న సీతారాముల కళ్యాణం జరగనుంది. 28న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టమైన 27న శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున భద్రాద్రికి తరలివస్తారు. ఎప్పట్లాగే ఈసారి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 35,000 మంది భక్తులు కూర్చునే కెపాసిటీ ఉన్న మిథిలా స్టేడియంని మొత్తం 26 సెక్టర్గా ఏర్పాటు చేశారు. 150 రూపాయల టికెట్ నుంచి 7,500 వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. ఇప్పటికే కళ్యాణ టికెట్స్ను ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో విక్రయిస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుకల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మనం ప్రస్తుతం సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు కూడా భారీ ఏర్పాట్లు ఆలయ అధికారులకు సంబంధించి చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులకు సంబంధించి కళ్యాణాన్ని వీక్షించడానికి వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు సంబంధించి చేస్తున్నారని చెప్పాలి. మొత్తం అంటే సెక్టార్ల వారీగా మొత్తం 26 సెక్టార్లకు సంబంధించి మొత్తం విడదీశారు. 150 నుంచి మినిమం 150 రూపాయల టోకెన్ టికెట్ నుంచి 7,500 మ్యాక్సిమం 7,500 వరకు కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా ఇప్పటికే విక్రయాలకు సంబంధించి జరుగుతున్నాయి. దాదాపుగా ఇందులో 50% వరకు కూడా సేల్ అయినట్టు కూడా ఆలయ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. రేపు కూడా మరింత పెరిగే దీని సేల్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెక్టార్లో ప్రతి సెక్టార్లో ఎందుకంటే ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఎవరికి భక్తులకు ఇబ్బందులు కాకుండా చెలవ పందిళ్లను సంబంధించి ఏర్పాటు చేశారు. మొత్తం స్టేడియం చుట్టూ కూడా మొత్తం చెలవ పందిళ్ళు ఏర్పాటు చేసి ప్రతి సెక్టార్లో కూడా కూలర్లు ఏర్పాటు సంబంధించి చేస్తున్నారు. కూలర్లతో పాటుగా మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ సంబంధించి కూడా అందులో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డిహైడ్రేషన్ సంబంధించి కాకుండా భక్తులు ఎంత సమయం అయినా ఇందులో వేచి ఉండడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూస్తారు. ఎందుకంటే 12 గంటలు కూడా కళ్యాణం జరుగుతుంది. శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి 27వ తేదీ శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు కూడా సీతారాములకు సంబంధించి కళ్యాణం జరుగుతుంది. భక్తరామదాస్ కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రభుత్వం తరపున సీఎం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. అయితే సీఎం షెడ్యూల్ సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ సంబంధించి లేదు. అదేవిధంగా కళ్యాణ సమయంలో స్వామివారికి భక్తరామదాసు చేయించిన విశిష్టమైన ఆభరణాలు, చింతాకు పథకం, పచ్చల పథకం వంటివి కూడా అలంకరిస్తారు. వీటికి సంబంధించి కూడా ఇవి కూడా స్పెషల్ అట్రాక్షన్ సంబంధించి నిలుస్తాయని చెప్పాలి. ఎందుకు ప్రధానంగా ఏకైక వైకుంఠ క్షేత్రం భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం కావడం, స్వయంగా మహావిష్ణువు రాముడిగా అవతరించి శంకు చక్రాలతో వెలిసిన క్షేత్రం కావడంతో కూడా ఇక్కడ కళ్యాణం చూడడం అనేది అత్యంత పుణ్యప్రదంగా కూడా భక్తులు భావిస్తారు. ప్రతిసారి కళ్యాణం సంబంధించి కూడా 1,00,000 మంది వరకు కూడా వచ్చి కూడా వీక్షిస్తారు. అయితే ఈసారి కూడా అదే స్థాయిలో సంబంధించి ఏర్పాటు చేస్తారు. మిథిలా స్టేడియం మనం చూస్తున్న మిథిలా స్టేడియంలో మొత్తం 35,000 వరకు కూడా 35,000 మంది భక్తులు సంబంధించి కూర్చునే విధంగా ఏర్పాట్లు సంబంధించి చేశారు. బయట కూడా మరో 50,000 మంది వరకు భక్తులు సంబంధించి కూడా కళ్యాణానికి వీక్షించనున్నారు. వారికి సంబంధించి కూడా భారీ LED స్క్రీన్ సంబంధించి కూడా బయట సంబంధించి ఏర్పాటు చేశారని చెప్పాలి. మొత్తం టోటల్గా ఇటు లడ్డూ ప్రసాదం సంబంధించి కూడా చాలా కీలకం. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు సంబంధించి వస్తారు కాబట్టి భక్తులకు ఎక్కడ లడ్డూ సంబంధించిన ప్రసాదం విషయంలో తక్కువ పడకుండా కూడా ముందస్తుగానే వాటికి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు సంబంధించి తీసుకుంటున్నారు. 2-3 లక్షల వరకు లడ్డూలకు సంబంధించి సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా ముత్యాల తలంబ్రాలు
ప్యాకెట్లకు సంబంధించి కూడా భక్తులకు అందుబాటులో సంబంధించి ఉంచుతారు. ఈ ముత్యాల తలంబ్రాలకు సంబంధించి కూడా చాలా కీలకం. దీంతో ఈ తలంబ్రాలకు సంబంధించి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి లడ్డు ప్రసాదంతో పాటుగా ముత్యాల తలంబ్రాలు కూడా భక్తులకు సంబంధించి కొనుగోలు చేయనున్నారు. అదేవిధంగా ఇటు కళ్యాణానికి సంబంధించి రాలేని భక్తులకు సంబంధించి వారికి కూడా ఆ తలంబ్రాలు సంబంధించి మొత్తం ఇప్పటికే కార్గో ఆర్టీసీ కార్గో ద్వారా కూడా బుక్ చేసుకున్న వారికి అక్కడ స్వయాన వారి ఇంటికే పంపించే విధంగా ఇప్పటికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన బుకింగ్ సంబంధించి కూడా జరుగుతున్నాయి. ఇటు పోలీస్ సంబంధించిన బందోబస్తు పోలీస్ సంబంధించి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు కాబట్టి ఇటు అన్ని సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు సంబంధించి ఏర్పాటు చేశారు. ఇటు గోదావరి స్థానాల గట్టల దగ్గర కూడా అక్కడ కూడా భక్తులకు సంబంధించి ఇబ్బంది కాకుండా అక్కడ కూడా గజ ఈతగాళ్ళకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అన్ని రకాలుగా శ్రీరామనవమి రోజు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సంబంధించి కలగకుండా అన్ని జాగ్రత్తలకు సంబంధించి ఆలయ అధికారులు సంబంధించి తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. ప్రతిసారి కళ్యాణానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా రాముల వారికి సంబంధించి కృప సంబంధించి పొందుతారు. భద్రాద్రి ఏకైక వైకుంఠ క్షేత్రం స్వయంగా మహావిష్ణువు రాముడిగా అవతరించి శంకు చక్రాలతో వెలిసిన క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణాన్ని చూడటం అత్యంత పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో ప్రభుత్వం దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తుంది. భక్త రామదాసు కాలం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో దామోదర్. కళ్యాణ వేడుకను వీక్షించేందుకు 1,00,000 మంది భక్తులు వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. శ్రీరామనవమి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులేవి రాలేదని ఆలయ బడ్జెట్ నుంచే ఖర్చు చేస్తున్నామన్నారు. లడ్డూ ప్రసాదం తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామంటున్న ఆలయ ఈవో దామోదర్తో మా ప్రతినిధి మాట్లాడారు. సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో ఆలయ ఈవో దామోదర్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈసారి ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం? ఈ నెల 19వ తారీఖుకి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దీనిలో ముఖ్యమైన ఘట్టాలు మనకి 26వ తారీఖు ఈవినింగ్ జరిగేటువంటి ఎదుర్కోలు, 27వ తారీఖు శ్రీరామనవమి కళ్యాణం, 28 మహాపట్టాభిషేకం, ఇవి ముఖ్యమైన ఘట్టాలు. వీటికి సంబంధించి ఈసారి మనకి 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారందరిని దృష్టిలో పెట్టుకొని మరి గోదావరి ఘాట్ ఏరియా ప్రాంతంలో మరి పెండాల్స్ ఏర్పాటు చేసి సుమారు 4.5 లక్షల చదరపడులతో పెండాల్స్ ఏర్పాటు చేసి ముందు రోజు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం అక్కడ పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి దుస్తులు చేంజ్ చేసుకోవడానికి కూడా చేంజింగ్ రూమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భక్తుల రద్దీ దృష్ట్యా ఆ రోజు మన కళ్యాణం అయిపోయిన తదుపరి తలంబ్రాల డిస్ట్రిబ్యూషన్కి ఈసారి అధిక సంఖ్యలో ప్రత్యేకంగా 80 కౌంటర్ల ద్వారా భద్రాచలపట్నంలో 15 ప్రదేశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భక్తులందరికీ కూడా దేవస్థానం వారి ప్రసాదం అందించడానికి సపరేట్గా ఒక 20 కౌంటర్లు ఏర్పాటు చేసి మరి ఇప్పటికే మనం భక్తుల రద్దీ దృష్ట్యా 3 లక్షల లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నాం. ఎండ తీవ్రత సంబంధించి ఎక్కువగా ఉందా? ఎట్లా భక్తులకు ఇబ్బందులు కాకుండా మనకి ముఖ్యంగా కళ్యాణం జరిగేది మిథిలా స్టేడియం ప్రాంతంలో మనకి కళ్యాణం జరుగుతుంది. మరి అక్కడ మనం మొత్తం 26 సెక్టార్లుగా విభజించుకొని ప్రతి సెక్టార్లో కూడా ఫ్యాను, కూలరు, ప్రత్యేకంగా ఎండ తీవ్రత దృష్ట్యా వాటర్ ఫాగింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి భక్తుడు కూడా కళ్యాణం వీక్షించడానికి ప్రతి సెక్టార్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఉన్నాం. అంటే కళ్యాణం సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఏమన్నా వచ్చాయి? ఎందుకంటే భక్తుల కానుకలతోనే కళ్యాణం సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసు. మనకి ఎవ్రీ ఇయర్ జరిగే విధంగానే మరి దేవస్థానానికి సంబంధించింది మన ఈ ఉత్సవాలు జరగడానికి ప్రత్యేకంగా మనకి బడ్జెట్ ఉంటుంది దేవస్థానం తరఫున. మన ఆ నిధుల నుంచే మనం మీట్ అవ్వడం జరుగుతుంది. సీఎం వచ్చే అవకాశాలనే దీనికి సంబంధించి ఎట్లే అది మనకి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉన్నది. ఓవరాల్గా ఎంతమంది వరకు భక్తులు కళ్యాణాన్ని వీక్షించడానికి? సుమారు ఆ రోజు మనకి 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. ఇది చూడొచ్చు, ఆలయ ఈవో దామోదర్ గారు చెప్తున్నారు 1,00,000 మంది వరకు కూడా భక్తులు కళ్యాణం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా సీఎం సంబంధించి షెడ్యూల్ సంబంధించి మాత్రం ఇంకెటువంటి ఖరారు కాలేదు. ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చలవ పందేళ్ళు, వాటర్ సౌకర్యంతో పాటు కూలర్స్ కూడా సెక్టార్ వారీగా ఏర్పాటు చేసిన ప్రతి సెక్టార్లో కూడా కూలర్స్ ఏర్పాటు చేసామని కూడా ఈవో దామోదర్ చెప్తున్నారు.
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పోచంపల్లి చేనేత వస్త్రాలు ముస్తాబవుతున్నాయి. కళ్యాణ వేడుకలో ఈ ప్రత్యేక చేనేత వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ జయరాజు ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. గత 8 ఏళ్ల నుంచి జయరాజు సారథ్యంలోనే భద్రాచలంలోని రామదాసు ధ్యాన మందిరంలో పట్టు వస్త్రాలను తయారు చేస్తూ ఉంటారు. గతంలో పట్టు వస్త్రాలను వేరే ప్రాంతం నుంచి తెచ్చేవారు. అయితే కొంతకాలం నుంచి భద్రాచలంలోనే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. రాముల వారికి పట్టు పంచే, ఉత్తరీయం, సీతమ్మ వారికి పట్టు చీరలతో పాటుగా ఆంజనేయుడు, లక్ష్మణులకు పట్టు వస్త్రాలను భద్రాచలంలోనే తయారు చేస్తున్నారు. మొత్తం 6 సెట్లను ఎదుర్కోలు, కళ్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలకు తయారు చేస్తున్నారు. పట్టు వస్త్రాల తయారీ తుది దశకు చేరుకుంది. పట్టు వస్త్రాలు ఎంత నిష్ఠతో తయారు చేస్తారో నేతన్న మాటల్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సీతారామచంద్రులకు పోచంపల్లి పట్టు వస్త్రాలు ప్రత్యేకంగా తయారవుతున్నాయి. గత 8 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రత్యేక తయారీదారులు దీన్ని ప్రత్యేకంగా నియమ నిశ్చితులతో కూడా దీన్ని తయారు చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ హైదరాబాద్ నుంచి కూడా తయారీదారులు సంబంధించి వచ్చారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసే సంబంధించిన విధానం సంబంధించి కూడా ఒకసారి మనం విజువల్స్లో చూపిస్తాం. చాలా జాగ్రత్తగా సంబంధించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముందే ఇక్కడ రామదాసు ధ్యాన మందిరం, భద్రాచలంలో ఉన్న రామదాసు ధ్యాన మందిరంలో సంబంధించి కూడా ఈ తయారీ సంబంధించి వాళ్ళు చేస్తారు. మొత్తం జయరాజు ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాలు, పోచంపల్లి పట్టు వస్త్రాలు సంబంధించి తయారు చేయడం సంబంధించి జరుగుతుంది. ఈ తయారీదారులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పోచంపల్లి పట్టు వస్త్రాలకు సంబంధించి ఇక్కడే ధ్యాన మందిరంలో, భక్తరామ ధ్యాన మందిరంలో తయారు చేస్తున్నారుగా, ఎట్లా దీన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే మొగ్గం ఇదంతా సెటప్ చేసి నియమనిష్టలతో మా చేనేత కళాకారుల ద్వారా ఇక్కడనే స్వామివారికి నేపించి సమర్పిస్తాం జరుగుతుంది ప్రతి కళ్యాణానికి, పట్టాభిషేకానికి. సో ఇది మల్వార్ పోచంపల్లి పట్టు చీరలు ఇవి. అట్లనే స్వామివారికి, రాముల వారికి ప్లస్ లక్ష్మణునికి, ఆంజనేయ స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది కళ్యాణానికి, పట్టాభిషేకానికి. దీనికి దగ్గర 4800 పోగులు ఉంటాయి ఒక చీర తయారు కావడానికి. దానికి ఇంకా పైననే ఉంటుంది. సో ప్రతిసారి ఇక్కడ పొద్దున్న లేచి నియమనిష్టలతో మా చేనేత కళాకారులు ప్రతి సంవత్సరం ఇట్లనే చేసి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. టోటల్గా ఎంత సమయం పడుతుంది? దీనికి సంబంధించి ఎంతమంది టీము ఇందులో పాల్గొంటారు తయారు? మేము మొత్తం ఒక 8 మంది బృందం వచ్చాము. దగ్గర ఇది 3 వారాల వరకు అవుతుందండి. ఇది మేము ఇది 3rd వీక్ రన్నింగ్ మాది. ఇది ఇవాళ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు జరిగేది రెండో చీర అమ్మవారికి. ఇది పట్టాభిషేకానికి వాడే చీర అండి. కళ్యాణానికి ఆల్రెడీ అయిపోయింది. కింద మేము స్టోర్ రూమ్లో సమర్పించాము, లాకర్లో పెట్టేశారు. ఇప్పుడు జయరాజు ఆధ్వర్యంలో ఇదంతా ఇది మా జయరాజు అంకుల్ ప్రెసిడెంట్, నేను దానికి జనరల్ సెక్రటరీ. ఇదంతా మా హైదరాబాద్ పద్మశాలి బృందం ద్వారా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబాల ద్వారానే ఇది మేము సమర్పిస్తామండి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇట్లా తయారీ సంబంధించి? ఇది మా పద్మశాలి బంధువులు ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి సమర్పించేవారు. అదే మేము కంటిన్యూ చేయాలని చెప్పేసి గత 7-8 సంవత్సరాలుగా ఇక్కడనే మగ్గం పెట్టేసి ఇక్కడనే సెటప్ చేసి ఇక్కడనే తయారు చేసి స్వామివారికి ఇస్తున్నాము. ఇది మేము దగ్గర 8 సంవత్సరాల నుంచి ఇట్లా, ఇంతకుముందు మామూలుగా వచ్చి సమర్పించే వాళ్ళము. కానీ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇట్లా ఇక్కడనే మగ్గం పెట్టేసేసి ఇక్కడనే తయారు చేపించేసి స్వామివారికి సమర్పిస్తున్నాము. అంటే మొత్తం టోటల్గా సంబంధించి ఇందులో ఉండే ప్రాముఖ్యత ఏంది ప్రధాన? ఇందులో ప్రాముఖ్యత అంటే ఇది మల్బార్ పట్టు అండి. ప్రాముఖ్యత ఇక్కడనే మొత్తం సెటప్ చేసేసి నియమ నిష్టలతో ఇక్కడనే ఉండి, ఎక్కడ అంటే బయటికి ఎటు పోకుండా మా చేనేత కళాకారులు ఇక్కడనే ఉండి నేస్తారండి. పొద్దున సాయంత్రం ఇక్కడనే నేసి స్వామివారి దర్శనానికి వెళ్ళేసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుని వచ్చి ప్రతిరోజు ఇదే ప్రక్రియలో ఉంటుందండి. ప్రారంభించినప్పటి నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు? ప్రారంభించినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఇక్కడనే ఉంటారు. ఇంటికి ఎటు పోరు, ఇక్కడనే ఉండి ఒక దీక్షలాగా చేస్తాం. అదే ప్రత్యేకత అండి. ఇప్పుడు వచ్చి తయారీదారు చెప్తుందంటే ప్రధానంగా ఎప్పుడైతే ఈ తయారీ సంబంధించి మొదలు పెడతారో ప్రతిరోజు సంబంధించి కూడా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ పని సంబంధించి స్టార్ట్ చేస్తారు. మొత్తానికి మాత్రం పోచంపల్లి పట్టు వస్త్రాలు సంబంధించి భక్తరామదాసు ధ్యాన మందిరంలో దాదాపుగా పూర్తి అయ్యాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం. శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమి సందర్భంగా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కళ్యాణం జరుగుతుందంటున్నారు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు. కళ్యాణం జరిపించే సంప్రదాయాన్ని భక్త రామదాసు ప్రారంభించారని, అది నేటికి కొనసాగుతోందన్నారు.
సీతారాముల కళ్యాణం విశిష్టత సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సీతారాముల కళ్యాణ విశిష్టత ఏంది? సీతారాముల కళ్యాణం అది లోకోత్తరమైనటువంటి కళ్యాణం. ఎవరిది చూసినా, ఏ దేవతామూర్తి యొక్క కళ్యాణం చూసినా సమానత్వం అనేటువంటిది ఉండదు. కానీ రామ కళ్యాణంలో మాత్రం అలా కాదు. రామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడు, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి. అలాగే రాముడు అందమైనటువంటి వాడు, రాముడికి బాగా చదువు ఉన్నది, మహావీరుడు, ఇవన్నీ కూడా రాముడికి ఉండేటువంటి క్వాలిటీస్. అయితే సీతమ్మ వారు జనక మహారాజు కుమార్తె, జనక మహారాజు రాజు, ఆయన కూడా గొప్ప పరిపాలకుడు, ధనం ఉన్నటువంటి వాడు. సీతమ్మ వారు కూడా అందమైనటువంటిది, ఆవిడకు కూడా చదువు ఉన్నది. ఇలాగ అంతా రాముడికి సమానమైనటువంటి స్థితిలో సీతమ్మ కనిపిస్తుంది అన్నమాట. కనుక ఈ సీతారాముల యొక్క కళ్యాణం ఆ రోజుల్లో వాళ్ళు చేశారు అని అంటే, ఇటు దశరథ మహారాజు కావచ్చు, అటు జనక మహారాజు కావచ్చు, వీరు ఈ సీతారాముల కళ్యాణాన్ని చేసినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆలోచించి ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపించినట్లుగా మనకు కనిపిస్తుంది. అందరి యొక్క అంగీకారం ఉన్నది. మహర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, తర్వాత శతానందుడు, గౌతముడు మొదలైనటువంటి మహర్షులంతా కలిసి ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఇలాగా ఆ సీతారాముల కళ్యాణం అనేటువంటిది లోకోత్తరమైనటువంటి కళ్యాణం. కనుక అలాంటి ఒక కళ్యాణం అనేటువంటిది ఎక్కడ జరిగినా, అది భద్రాచలం అని కాదు, అది ఏ చోట జరిగినా, ఏ ఊళ్ళో జరిగినా, ఏ ఇంట్లో జరిగినా అది శుభాలను కలుగజేస్తుందంటారు. అటువంటి కళ్యాణం భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఈనాడు శ్రీరాముడు అవతరించినటువంటి ఆ రోజున కళ్యాణం చేయడం కూడా ఒక విశేషం అన్నమాట. ఇది ఆగమశాస్త్రం ప్రకారం పాంచరాత్రాగమంలో పురుషోత్తమ సంహిత అనేటువంటిది చెప్తున్నది. యస్యావతార సమయే తస్య కళ్యాణం ఆచరేతండి. అంటే ఏ దేవతామూర్తి యొక్క అవతరించినటువంటి రోజు ఉంటుందో ఆ అవతరించినటువంటి రోజున కళ్యాణం చేయటం అనేటువంటిది సంప్రదాయంగా ఆ గ్రంథం చెప్తోంది. కనుక ఆ పాంచరాత్రాగమ సిద్ధాంతాన్ని అనుసరించి భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి అవతరించినటువంటి శ్రీరామనవమి నాడు ఈ కళ్యాణం చేసేటువంటి విధానాన్ని భక్త రామదాసు గారు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి నాడు జరిగేటువంటి ఆ కళ్యాణాన్ని సేవించుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని, సోశ్వమేధ ఫలం అక్షయం లభేత్ అంటూ ఈ క్షేత్ర పురాణం చెప్తున్నది. కనుక అలాంటి ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుండి ఉన్నటువంటి భక్తులంతా, రామభక్తులంతా కూడా విచ్చేసి సీతారాముల కళ్యాణాన్ని సేవించి తరించవలసిందిగా భక్తులందరినీ దేవస్థానం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఇది చూడొచ్చు ప్రధాన అర్చకులు గారు చెప్తుంది. అంటే భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామ రోజు జరిగే సీతారాముల కళ్యాణం సంబంధించి ప్రాముఖ్యత గురించి కూడా ఆయన చెప్పిన ప్రాముఖ్యత విషయాలు. రాముల వారి ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉందని చెప్పాలి. ఈ తలంబ్రాలు శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే సాక్షాత్తు రాముల వారి అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అంతేకాకుండా రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు పొలాల్లో ఈ తలంబ్రాలు చల్లే ఆనవాయితీ కూడా ఉంది. అలాగే తలంబ్రాలను ఇళ్లలో పెట్టుకుని చిన్నవారిని ఆశీర్వదిస్తారు, కోరికలను ఫలించాలని కోరుకుంటారు. ఇలా అన్ని రకాలుగా ప్రాధాన్యత ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాముల వారి కళ్యాణ తలంబ్రాల కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.